ఈ కథ విష్ణువు మోహిని రూపంలో వచ్చి ఇచ్చిన శాపం వల్ల ఒక అనాది బ్రాహ్మణుడిగా పుట్టిన ఒక శక్తివంతమైనటువంటి యోగి గురించి, అతని శతయుక్తి అనే మాయా ధ్వంసయంత్రం గురించి ఉంటుంది. ఈ కథ ముఖ్యంగా ఉత్తర గోగ్రామం అనే గ్రామంలో ప్రారంభమవుతుంది. ఇది మహాభారతంలో చాలా చిన్నగా ప్రస్తావించబడినటువంటి గ్రామం. ఒక పశ్చిమ దిశలో పర్వతాల మధ్య ముసురు కమ్ముకున్న గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామం మధ్యలో ఒక పురాతనమైనటువంటి యజ్ఞశాల ఉంది. అందులో గోడలపై పాత శిలల లిపులు ఉండేది. ఆ గ్రామస్తులు అందరూ రాత్రి 9 గంటల తర్వాత ఎవరూ బయటకు రారు. ఎందుకంటే ఆ ఊరిలో ఉన్నటువంటి యజ్ఞశాల దగ్గర ఒక గడియారం అయితే ఉంది. దాని పేరు శతయుక్తి. మారుమూలగా ఉన్నటువంటి ఆ గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఆ శతయుక్తి చప్పుడు చేస్తూ ఉంటుంది. ఆ శతయుక్తి మోగితే మనుషులు మరణిస్తారనే మాటలు ఆ గ్రామంలో 100 ఏళ్లుగా వింటున్నాం అని ఒక వృద్ధురాలైతే చెబుతుంది. భీముడు అరణ్యవాసంలో ఉన్న సమయంలో చలికాలంలో ఆ గ్రామం మీదుగా ప్రయాణిస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి బాగా ఆకలి వేస్తుంది. ఆహారం కొరకు ఆ గ్రామానికైతే వస్తాడు. అప్పుడు అక్కడ ప్రజలు భయపడుతూ ఉండటం భీముడైతే గమనిస్తాడు. అప్పుడు అక్కడున్నటువంటి వాళ్ళలో ఒక బాలిక భీముడిని చూసి చాలా భయపడుతూ ఇలా చెబుతుంది, అన్నయ్య, ఈ రాత్రి శతయుక్తి మోగుతుంది, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని ఆ బాలిక చెబుతుంది భీముడితో. అదే రోజు రాత్రి పెద్ద బండి లాంటి మాయాయంత్రం నిశ్శబ్దంగా చప్పుడు చేస్తుంది. ఆ శబ్దం వినగానే ఒక బ్రాహ్మణుడు కళ్ళు ఎర్రగా మారి యంత్రంలోకైతే ప్రవేశిస్తాడు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, ఏమిటి అని అక్కడ భీముడు అడుగగా, అక్కడ ఆ ప్రజలలో ఒకరు జరిగిన కథ చెబుతారు. పూర్వం ఆ బ్రాహ్మణుడు ఒక మౌన యోగి ఉండేవాడు. వేదాలపై తీవ్రమైన సాధన చేస్తూ ఉంటాడు. అక్కడికి మోహిని రూపంలో విష్ణువు అతనిని పరీక్షించేందుకు వస్తాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణువు అందమైన కనురెప్పలతో నవ్వుతూ ఆ బ్రాహ్మణునికి ఇష్టమైన వేదాన్ని ఒకటి వినిపిస్తాడు. దానికి ఆ బ్రాహ్మణుడు లొంగిపోతాడు. అప్పుడు వెంటనే మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణువు ఆ బ్రాహ్మణుని శపిస్తాడు. నీ సాధన ప్రబలిన నీ మీద ఒక యంత్రాంగం మారుతుంది. 100 సంవత్సరాల పాటు అది ధ్వనించేటప్పుడు జ్ఞానాన్ని ఇస్తుంది. అయితే దాన్ని అర్థం చేసుకోని వారు మాయలో బలి అయిపోతారు, అంటే మరణిస్తారు ఆ శబ్దం విన్న వెంటనే అని విష్ణువు అయితే ఆ బ్రాహ్మణుని శపించడం జరుగుతుంది. ఆ యొక్క శాపం వలనే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఆ గ్రామంలో ఆ శతయుక్తి అయితే మ్రోగుతుంది.
అదే రోజు రాత్రి భీముడు ఆ యంత్రంలోకి వెళతాడు. లోపల కాలం మందిరంగా మారిన గదులు, ప్రతి గదిలో ఒక భయానక సత్యం అయితే దాగి ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక గదిలో ద్రౌపది బట్టలు లేని విధంగా చూసే దుర్యోధనుడి యొక్క సన్నివేశం అయితే అందులో ఉంటుంది. అదేవిధంగా మరొక గదిలో అయితే భీష్ముడు శరశయ్యపై నిప్పులతో మిగిలిన శరీరంతో ఉన్నట్లు మరొక గదిలో అయితే కనిపిస్తుంది. ఆ యొక్క దృశ్యాలను చూసినటువంటి భీముడు తనలో తానే మాట్లాడుకుంటూ, ఇది నిజాలేనా లేక వంచనాల మాయ అని అనుకుంటూ భీముడు ధ్యానం చేస్తూ దాని తలపై గద వేసి దానిని నాశనం చేస్తాడు భీముడు. అప్పుడు శతయుక్తి భగ్నమవుతుంది. అందులో నుంచి మౌనయోగి ఎంతో తేజస్సుతో బయటకు వస్తాడు. అంతటితో ఆ బ్రాహ్మణుడి యొక్క శాపమైతే పూర్తిగా తొలగిపోతుంది. ఆ తరువాత భీముడు ఆ గ్రామస్తులందరినీ ముందుకు నడిపిస్తూ ఇలా అంటాడు, ధర్మం అనేది బహిరంగంగానే కాదు, మనం నమ్మకపోయినప్పుడు కూడా నిలబడాల్సిన ఒక ప్రాణం అని ప్రజలందరికీ చెబుతాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.